ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. నందమూరి బాలకృష్ణ అఖండ 2 మానియా థియేటర్లను షేక్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించగా 14 Reels Plus బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహానిర్మాతగా వ్యవహరించారు. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలు కొట్టారు. ఈ ఏడాదికి సంక్రాంతికి డాకు మహారాజ్తో హిట్ అందుకున్న ఆయన మొత్తంగా వరుసగా 5వ హిట్ కూడా అందుకున్నారని అభిమానులు చెప్తున్నారు. కాగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలకృష్ణ మరోసారి తన నటస్వరూపం చూపించారు అంటున్నారు. ఇక అఖండ 2 చివర్లో జై అఖండ పేరుతో అఖండ 3 రానున్నట్లు టైటిల్స్ వేసి 3వ భాగం ఉండనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య తర్వాత అంతటి ముఖ్య పాత్ర అంటే ఆయన కుమార్తె జనని పాత్ర అనే చెప్పాలి. ప్రధానంగా సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు. అలాంటి ముఖ్య పాత్రలో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది హర్షాలి మల్హోత్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగి భాయిజాన్ సినిమాలో మున్ని పాత్రతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెను అనుకున్నారట బోయపాటి. కానీ అనూహ్యంగా చివర్లో హర్షాలికి ఆ అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తోంది. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేనిని ఈ పాత్ర కోసం ప్లాన్ చేశారట. కానీ అనుకోని కారణాల వల్ల హర్షాలి నటించినట్టు అంటున్నారు. కానీ ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో సితారా నటించి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని భావిస్తున్నారు.